సో ఈరోజు క్లాస్లో మనం చూసే టాపిక్స్ ఏవేవంటే, సో ఫస్ట్ వన్ ఇండికేషన్స్. ఇప్పుడు మనకు ఒక బ్యాటరీ అది పూర్తిగా ఛార్జ్ అయ్యింది అంటే సమ్ ఇండికేషన్స్ అనేవి ఉంటాయి కదా. ఆ ఇండికేషన్స్ అనేవి ఏవే ఉంటాయి మనం తీసుకునే లెడ్ యాసిడ్ బ్యాటరీకి సంబంధించి ఇండికేషన్స్ అనేటివి ఫుల్లీ ఛార్జ్ అయినప్పుడు ఎలా ఉంటాయి, అది ఫస్ట్ టాపిక్. ఈరోజు చూసే టాపిక్స్ ఏవేవంటే మనము సో ఇండికేషన్స్ ఆఫ్ fully charged lead acid battery. సో ఇది ఫస్ట్ టాపిక్ మనం చూసేది. సెకండ్ వన్ ఏంటి అంటే కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ. సో థర్డ్ వన్ ఏంటి అంటే ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెపాసిటీ. ఓకేనా. సో ఈ 3 టాపిక్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ ఏంటి మనకు, సో ఫస్ట్ చూద్దాం. సో ఇండికేషన్స్ ఆఫ్ fully charged lead acid battery. సో ఈ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఇది క్లియర్ కదమ్మా. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఇండికేషన్స్ ఆఫ్ ఫుల్లీ చార్జ్ లెడ్ యాసిడ్ బ్యాటరీలో మనకు ఇక్కడ 5 పారామీటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఫస్ట్ వోల్టేజ్, తర్వాత వచ్చేసి గ్యాసింగ్, తర్వాత వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ, తర్వాత వచ్చేసి కలర్ ఆఫ్ ప్లేట్స్. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఇండికేషన్ అనేది చూపిస్తుంది. సో మనకి ఏమేమంటే ఫస్ట్ ఏంటి వోల్టేజ్, సెకండ్ వన్ ఏంటి గ్యాసింగ్, సో థర్డ్ వన్ ఏంటి స్పెసిఫిక్ గ్రావిటీ, సో ఫోర్త్ వన్ ఏంటంటే కలర్ ఆఫ్ ప్లేట్స్. సో ఇదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వోల్టేజ్ అనేది ఏమవుతుంది మనకు, ఒక బ్యాటరీ అనేది ఫుల్లీ ఛార్జ్ అయినప్పుడు వోల్టేజ్ ఇండికేషన్ ఎలా చూపిస్తుంది అంటే మనకు, సో ఇక్కడ నాకు ఏంటంటే ఎప్పుడైతే ఛార్జింగ్ అవుతూ ఉంటుందో సో ఆ టైంలో నాకు వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఆ యొక్క వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యి అదేమవుతుంది కంప్లీట్గా ఛార్జ్ అయిపోయిన తర్వాత, అంటే ఛార్జ్ అయిన తర్వాత దాని యొక్క వాల్యూ, దాని యొక్క వోల్టేజ్ ఎంత చూపిస్తుంది అంటే నాకు 2.1 వోల్ట్స్ చూపిస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే నాకు 2.1 వోల్ట్స్ చూపిస్తుందో అప్పుడు నాకు ఏమైనట్టు, మనం తీసుకునే బ్యాటరీ అనేది కంప్లీట్గా అది ఫుల్గా ఛార్జ్ అయింది అన్నట్టు మనం అనుకోవాలన్నమాట. ఓకేనా. సో అది వోల్టేజ్ అంటే. ఇక్కడ గ్యాసింగ్ అంటే ఏంటంటే, సో మనకి ఎప్పుడైతే ఈ యొక్క మనం తీసుకునే ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది, అందులో మనం సెల్స్ అనేవి తీసుకుంటాం. అంటే డిఫరెంట్ సెల్స్ని సిరీస్ కానీ ప్యారలల్ కానీ కనెక్ట్ చేసుకోవడం వల్ల మనకు ఈ యొక్క బ్యాటరీ అనేది ఫామ్ అవుతుంది. ఆ బ్యాటరీలో ఈ యొక్క సెల్స్ అనేటివి కంప్లీట్గా ఛార్జ్ అయినప్పుడు ఏమవుతాయంటే నాకు హైడ్రోజన్, ఆక్సిజన్, ఈ గ్యాసెస్ అనేటివి ఏమవుతాయంటే మనకు విడుదలవుతాయి అన్నమాట. ఓకేనా. ఈ హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 2 గ్యాసెస్ అనేటివి రిలీజ్ అవుతాయి అన్నమాట మనకు. సో ఎప్పుడైతే నాకు ఈ 2 గ్యాసెస్ అనేటివి రిలీజ్ అయినాయో సో అప్పుడు నాకు ఏమైనట్టు, ఆ యొక్క బ్యాటరీ అనేది ఫుల్గా ఛార్జ్ అయినట్టు లెక్క అన్నమాట మనకు. ఓకేనా, అదొక ఇండికేషన్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, నాకు హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 2 గ్యాసెస్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఈ 2 గ్యాసెస్ రిలీజ్ అయినట్టు దాని మీనింగ్ ఏమని, అది కంప్లీట్గా ఛార్జ్ అయినట్టు లెక్క. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో స్పెసిఫిక్ గ్రావిటీ అంటే, సో జనరల్గా మనం ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రోలైట్గా తీసుకుంటాం కదా. ఆ ఎలక్ట్రోలైట్ ఏదైతే తీసుకుంటామో దాని యొక్క డెన్సిటీ అనేది ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ డెన్సిటీ, దేని యొక్క డెన్సిటీ, మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ యొక్క డెన్సిటీ. సో ఎలక్ట్రోలైట్ యొక్క డెన్సిటీ, సో ఈ యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు ఛార్జింగ్ అయిన తర్వాత. సో దాని వాల్యూ ఎంత ఉంటుందంటే నాకు 1.28.
సో బిఫోర్ ఎంత ఉంటుందంటే నాకు 1.21 ఉంటుంది. సో 1.21 నుంచి ఎప్పుడైతే నాకు ఆ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 1.21 నుంచి 1.28కి ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మనం ఏమంటామంటే ఆ యొక్క బ్యాటరీ అనేది ఫుల్గా ఛార్జ్ అయింది అని చెప్తాం. ఓకేనా? సో ఇది స్పెసిఫిక్ గ్రావిటీ. ఇక్కడ కలర్ ఆఫ్ ప్లేట్స్. ఇక్కడ కలర్ ఆఫ్ ప్లేట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయి, పాజిటివ్ ప్లేటు, నెగిటివ్ ప్లేటు. ఇక్కడ పాజిటివ్ ప్లేట్గా మనం ఏం చేస్తామనంటే ఇక్కడ పాజిటివ్ ప్లేట్గా మనం ఏం చేస్తాము, లెడ్ పెరాక్సైడ్ తీసుకుంటాం. సో ఇది ఏ కలర్లో ఉంటుందంటే బ్రౌనిష్ కలర్లో ఉంటుంది, అంటే చాక్లెట్ కలర్లో ఉంటుంది. ఓకేనా? బ్రౌన్ కలర్లో ఉంటుంది, అంటే డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అదే నాకు నెగిటివ్ ప్లేట్ తీసాం అనుకోండి, నెగిటివ్ ప్లేట్కి వచ్చేసరికి ఇదేమవుతుంది అంటే ఓన్లీ లెడ్ తీసుకుంటాం అన్నమాట, అంటే సాఫ్ట్ లెడ్. సో ఇది నాకు ఏ కలర్ ఉంటుంది అంటే నాకు గ్రే కలర్లో ఉంటుంది. ఓకేనా? సో ఇదన్నమాట. సో మనం తీసుకునే ఈ యొక్క లెడ్ యాసిడ్ బ్యాటరీ అది ఫుల్గా ఛార్జ్ అయిందా లేదా అని ఇండికేషన్ ఎలా చూస్తామంటే వోల్టేజ్, గ్యాసింగ్, స్పెసిఫిక్ గ్రావిటీ, కలర్ ఆఫ్ ప్లేట్స్. సో మన కలర్ ఆఫ్ ప్లేట్స్ అనేటివి 2 టైప్స్ ఆఫ్ ప్లేట్ తీసుకుంటాం, పాజిటివ్ ప్లేటు, నెగిటివ్ ప్లేటు. పాజిటివ్ ప్లేట్ వచ్చేసరికి లెడ్ పెరాక్సైడ్, నెగిటివ్ ప్లేట్ వచ్చేసరికి సాఫ్ట్ లెడ్ అనేది తీసుకుంటాం. సో ఈ యొక్క పాజిటివ్ ప్లేట్ అనేది నాకు డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో అంటే పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత నాకు ఆ కలర్లో ఇండికేషన్ చూపిస్తుంది అన్నమాట. అదేవిధంగా నెగిటివ్ ప్లేట్ వచ్చేసరికి గ్రే కలర్లో నాకు ఇండికేషన్ చూపిస్తుంది. సో ఇది నాకు ఫుల్ ఛార్జ్ అయిందా లేదనే దానికి ఎగ్జాంపుల్. ఇది క్లియరా అమ్మా? ఇప్పుడు దాకా ఏదైతే చెప్పాను ఇది క్లియరా? సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం వోల్టేజ్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే వోల్టేజ్. సో ఇక్కడ నాకేమైంది, సో డ్యూరింగ్ ఛార్జింగ్ టర్మినల్ వోల్టేజ్ ఏమవుతుంది, ఇది ఇంక్రీజెస్. టర్మినల్ వోల్టేజ్ ఇంక్రీజెస్. సో a fully charged cell shows about 2.1 volt per cell. ఓకేనా? సో ఇప్పుడు దాకా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదే పాయింట్స్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు. సో నెక్స్ట్ ఏంటంటే గ్యాసింగ్. ఇక్కడ నా గ్యాసింగ్ ఏంటంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ఈ 2 గ్యాసెస్ అనేవి ఏమవుతాయి, 2 గ్యాసెస్ ఆర్ liberated. సో 2 గ్యాసెస్ ఆర్ liberated at electrodes. So when the cell is fully charged, సో దాంతో పాటు ఇక్కడ ఇంకోటి ఏమో అనిపిస్తుంది అంటే మనకు బబ్లింగ్ అనేది కూడా కనిపిస్తుంది అన్నమాట. విజిబుల్ బబ్లింగ్ మీన్స్ ఫుల్ చార్జ్. ఓకేనా? సో నెక్స్ట్, సో థర్డ్ వన్ ఏంటంటే స్పెసిఫిక్ గ్రావిటీ. సో స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటంటే, సో మనకు ఈ ఎలక్ట్రోలైట్ డెన్సిటీ అనేది ఏముందంటే ఫస్ట్ ఎలక్ట్రోలైట్ డెన్సిటీ ఇదేమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, అంటే రైజెస్. సో ఎప్పుడు డ్యూరింగ్ ఛార్జింగ్. సో ఫర్ fully charged value,
ఫుల్లీ ఛార్జ్డ్ వాల్యూ ఎంత అంటే నాకు 1.28. సో దీన్ని మనం ఈ యొక్క ఫుల్లీ ఛార్జ్ 1.28 ఉంది కదా, మన యొక్క ఎలక్ట్రోలైట్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పినాము. సో దాని యొక్క వాల్యూ అనేది ఇనిషియల్గా ఇది 1.21 ఉంటుంది, ఇది 1.28 అయింది. దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే హైడ్రోమీటర్ యూస్ చేసుకొని, హైడ్రోమీటర్ అనేది దీన్ని యూస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే దాన్ని మనం మెజర్ చేసుకుంటాం స్పెసిఫిక్ గ్రావిటీని. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమని చెప్పాం, కలర్. సో కలర్ ఆఫ్ ప్లేట్స్. సో కలర్ ఆఫ్ ప్లేట్స్ అంటే ఇక్కడ ఏం చెప్పాం మనము, పాజిటివ్ ప్లేట్ ఉంటుంది, నెగిటివ్ ప్లేట్ ఉంటుంది అన్నాం. పాజిటివ్ ప్లేట్ ఏ కలర్ ఉంటుంది అంటే నాకు డార్క్ బ్రౌన్, సో PbO2, సో డార్క్ బ్రౌన్. అదేవిధంగా నెగిటివ్ ప్లేట్, సో నెగిటివ్ ప్లేట్ ఏ కలర్లో ఉంటుంది అంటే నాకు గ్రే కలర్లో ఉంటుంది. సో దేన్ని మనం తీసుకుంటామంటే సాఫ్ట్ లెడ్, దాన్ని మనం స్పాంజ్ లెడ్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు దాకా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని మీకు నేను పాయింట్ టు పాయింట్ రాస్తాను అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ. సో ఇక్కడ దాకా క్లియర్ అమ్మా అందరికి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ. సో జనరల్గా ఒక కెపాసిటీ ఆఫ్ బ్యాటరీని దేని ఇండికేట్ చేసుకుంటాము అంటే మనము యాంపియర్స్ హవర్స్తో ఇండికేట్ చేసుకుంటాం. సో దాంతో ఇండికేట్ చేసుకుంటాం కదా. సో జనరల్గా మనకేంటంటే మనకు కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ అంటే ఏంటంటే కెపాసిటీ ఈజ్ ద టోటల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ బ్యాటరీ కెన్ డెలివర్ అంటిల్ వోల్టేజ్ డ్రాప్ 1.8 volts per cell. దాన్నే మనం ఏమంటామంటే కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ అంటాం. సో కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ అంటే ఏంటంటే కెపాసిటీ ఈజ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ బ్యాటరీ కెన్ డెలివర్ అంటిల్ వోల్టేజ్ డ్రాప్ 1.8 volts per cell. అంటే మనము ఒక బ్యాటరీ నుంచి ఎంత వరకైతే ఆ యొక్క ఎలక్ట్రిసిటీని తీసుకోగలుగుతామో, అంటే దాని యొక్క మినిమం వోల్టేజ్ ఎంత అంటే 1.8 volts అన్నమాట. అదే లీస్ట్, అంతకు మించి అంతవరకే లిమిట్ అన్నమాట. సో 1.8 volt per cell ఆడ వరకు ఉండేదాన్నే మనం ఏమంటామంటే దానికి కెపాసిటీ అంటాం. ఓకేనా. ఇక్కడ కెపాసిటీ అంటే ఏంటంటే మనకు సో కెపాసిటీ ఈజ్ ద టోటల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, so a battery can deliver until voltage drop to 1.8 volt per cell. ఓకేనా. 1.8 volts వోల్టేజ్ డ్రాప్ ఉండే వరకు. సో ద కెపాసిటీ ఈజ్ ద టోటల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ బ్యాటరీ కెన్ డెలివర్. సో బ్యాటరీ డెలివర్ చేసి ఎంతవరకు అంటే 1.8 volt per cell అన్నమాట. సో దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే, సో మనం తీసుకునే కెపాసిటీ యొక్క బ్యాటరీ యొక్క ఫార్ములా ఏంటి అంటే, సో దీన్ని జనరల్గా దేనికి ఇండికేట్ చేసుకుంటామంటే ఇక్కడ యాంపియర్స్ హవర్స్ అన్నాం దాని యొక్క యూనిట్స్. సో యాంపియర్స్ దేనికి యూనిట్స్, కరెంట్కి యూనిట్స్. హవర్స్ అంటే దేనికి యూనిట్స్, టైంకి యూనిట్స్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సఫిక్స్ డి అనేది తీసుకుంటాం దీనికి యూనిట్స్కి. సో I సఫిక్స్ డి, T సఫిక్స్ డి, ఇదే దీని యొక్క ఫార్ములా. సో మనకు కెపాసిటీ, ఒక బ్యాటరీ యొక్క కెపాసిటీ ఏంటంటే I సఫిక్స్ డి, T సఫిక్స్ డి. ఇక్కడ డి అని తీసుకున్నాము అంటే డిశ్చార్జ్ కాబట్టి. ఓకేనా. కెపాసిటీ డిశ్చార్జ్ చేస్తుంది కాబట్టి మనం డిగా తీసుకున్నాం. ఇక్కడ I సఫిక్స్ డి అంటే ఏంటంటే డిశ్చార్జ్ కరెంట్. ఓకే. సో అదేవిధంగా T సఫిక్స్ డి అంటే ఏంటంటే టైం, డిశ్చార్జ్ టైం. సో టైం ఇన్ అవర్స్. సో ఇది ఓకేనా. సో దీనికి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏంటంటే ఒక బ్యాటరీ 100 ఆంపియర్ అవర్ ఉందనుకున్నాం.
100 ఆంపియర్ అవర్ ఉంది బ్యాటరీకి. ఈ యొక్క బ్యాటరీ అనేది 10 ఆంపియర్స్ డిశ్చార్జ్ చేస్తుంది అనుకుందాం. 10 ఆంపియర్స్ డిశ్చార్జ్ చేస్తుంది. దాని కెపాసిటీ ఎంత అంటే 100 ఆంపియర్ అవర్స్ బ్యాటరీ అయితే అది 10 ఆంపియర్ డిశ్చార్జ్ చేస్తుంది. అయితే అప్పుడు నాకు టైం ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు టైం ఏమవుతుంది అంటే, సో ఇక్కడ చూడండి. సో నేను జనరల్ కెపాసిటీ అంటే ఫార్ములా ఏంది మనకు, I(D) T(D). ఇక్కడ కెపాసిటీ ఎంత ఇచ్చాడు వాడు, కెపాసిటీ 100 ఆంపియర్ అవర్స్. మరి కరెంట్ ఎంత ఇచ్చాడు, డిశ్చార్జ్ కరెంట్ అంటే 10 ఆంపియర్స్. అయితే టైం ఎంత అని అడిగాడు. సో అప్పుడు నాకేమవుతుంది, సి అంటేనేమో 100, ఐ అంటేనేమో 10, టీ అంటే తెలియదు, డిశ్చార్జ్ టైం తెలియదు. సో అప్పుడు నా డిశ్చార్జ్ టైం ఏమవుతుంది, 100/10 అన్నప్పుడు 10 అవర్స్. సో T(D) ఎంత అంటే 10 అవర్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఒక బ్యాటరీ యొక్క కెపాసిటీని ఇలా ఇండికేట్ చేసుకుంటాం, ఆంపియర్ అవర్స్ అన్నమాట. ఓకేనా. మరి ఈ యొక్క ఆంపియర్ అవర్స్ని అంటే ఈ యొక్క కెపాసిటీని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది నెక్స్ట్ టాపిక్. సో ఇది క్లియరా? ఇది క్లియర్ అంటే నేను నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతాను. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకు ఇప్పుడు దాకా మనం ఏదైతే పాయింట్ డిస్కస్ చేసుకున్నామో, ఏం డిస్కస్ చేసుకున్నాము, కెపాసిటీ గురించి చూసాం, బ్యాటరీ కెపాసిటీ చూసాం కదా. ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఫ్యాక్టర్స్ affecting the capacity. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ కెపాసిటీ. సో జనరల్గా మనం తీసుకునే ఒక బ్యాటరీ యొక్క కెపాసిటీని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయంటే టెంపరేచరు, రేట్ ఆఫ్ డిశ్చార్జ్, మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ యొక్క డెన్సిటీ, అదేవిధంగా ఫైనల్ వోల్టేజ్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ ప్లేట్స్, అదేవిధంగా ఎలాంటి యాక్టివ్ మెటీరియల్ తీసుకున్నాం. సో ఇలాంటివన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో మనకు ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయంటే జనరల్గా కెపాసిటీ ఏ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చూపిస్తాయంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే టెంపరేచర్. సెకండ్ వన్ ఏంటి అంటే రేట్ ఆఫ్ డిశ్చార్జ్. సో థర్డ్ వన్ ఏంటి అంటే ఎలక్ట్రోలైట్ డెన్సిటీ. ఫోర్త్ వన్ ఏంటి అంటే ఫైనల్ వోల్టేజ్. సో ఫిఫ్త్ వన్ ఏంటంటే మనం తీసుకునే నెంబర్ ఆఫ్ ప్లేట్స్. సో సిక్స్త్ వన్ ఏంటంటే యాక్టివ్ మెటీరియల్. ఇవన్నీ మనం తీసుకునే ఒక బ్యాటరీ యొక్క కెపాసిటీని ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటంటే టెంపరేచర్. ఇక్కడ టెంపరేచర్ చూడండి. సో జనరల్గా మనకి ఏంటంటే ఒక రూమ్ టెంపరేచర్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో ఆ టెంపరేచర్లో ఆ టెంపరేచర్లో నార్మల్గా ఆపరేట్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క టెంపరేచర్ అనేది 40 డిగ్రీస్ కంటే ఇంక్రీజ్ అయింది అనుకోండి, 40 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఇంక్రీజ్ అయింది అనుకోండి, అంటే ఈ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే పెరిగింది అనుకోండి, అప్పుడు నాకేమైపోతుంది, ఈ యొక్క కెపాసిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. మనం తీసుకునే బ్యాటరీ యొక్క కెపాసిటీ ఎప్పుడు డిక్రీజ్ అవుతుందంటే 40 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఇంక్రీజ్ అయిపోతే మనకు ఆ యొక్క కెపాసిటీ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రేట్ ఆఫ్ డిశ్చార్జ్ అన్నాడు. ఈ యొక్క రేట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది హైగా ఉండింది అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, దాని కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో హయ్యర్ డిశ్చార్జ్ రేట్ అనేది హయ్యర్గా ఉంటే హయ్యర్ డిశ్చార్జ్ ఇదేం చేస్తుంది, లోయర్ ద కెపాసిటీ. సో కెపాసిటీ అనేది ఏమవుతుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో హయ్యర్ డిశ్చార్జ్ ఉంటే కెపాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ డెన్సిటీ. ఇక్కడ డెన్సిటీ ఏమవుతుందంటే నాకు డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, దాని యొక్క కెమికల్ రియాక్షన్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల నాకు ఏమవుతుందంటే నాకు కెపాసిటీ కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇది ఇక్కడ నాకు ఎలక్ట్రోలైట్ డెన్సిటీ అనేది ఏమవుతుంది అంటే నాకు ఎలక్ట్రోలైట్ డెన్సిటీ అనేది ఎప్పుడైతే నాకు
హై డెన్సిటీ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కెమికల్ రియాక్షన్ అనేది ఏమైతే ఉంటుందో ఆ కెమికల్ రియాక్షన్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో దాని బేసెస్కు నాకేమవుతుంది, కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఈ యొక్క ఎలక్ట్రోలైట్ డెన్సిటీ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫైనల్ వోల్టేజ్ అన్నాం. ఇక్కడ లోయర్ కట్ ఆఫ్ వోల్టేజ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో మనం ఇంతకుముందు చెప్పాం 1.8 వోల్ట్స్ అనేది మినిమం వోల్టేజ్, మ్యాక్సిమం డిశ్చార్జ్ అయినప్పుడు అది ఛార్జింగ్ అయినప్పుడు 2.1 వోల్ట్స్ అని. సో ఇక్కడ నాకేంటంటే లోయర్ కట్ ఆఫ్ వోల్టేజ్ ఉన్నప్పుడు కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, లోయర్ కట్ ఆఫ్ వోల్టేజ్ ఉన్నప్పుడు కెపాసిటీ బ్యాటరీ కెపాసిటీ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, బట్ ఇదేమవుతుంది, దాని యొక్క లైఫ్ టైం తగ్గిస్తుంది అన్నమాట. ఎప్పుడు ఇక్కడ వోల్టేజ్ అనేది లోయర్ కట్ ఆఫ్ వోల్టేజ్ ఉంటే కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఓకే బాగానే ఉంది, కానీ దాని యొక్క లైఫ్ టైం అనేది ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ టైం తగ్గిపోతుంది. అది ఇక్కడ ప్లేట్స్. ఇక్కడ నాకేంటంటే మనం మోర్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నాకు మోర్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ తీసుకొని దాంతో పాటుగా ఏరియా ఏదైతే మన ప్లేట్ తీసుకుంటామో, ఇప్పుడు చూడండి ఇది ఒక ఏరియా, ఇది ఒక ఏరియా అంటాం. అంటే మనం ప్లేట్ తీసుకునే ప్లేట్ సైజ్ అనేది దీంతో కంపేర్ చేసుకుంటే ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, ఇలాంటివి ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేట్ తీసుకుంటే అప్పుడు నాకు ఆటోమేటిక్ కెపాసిటీ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అంటే ఈ యొక్క సైజ్ కంటే ఇలాంటి సైజ్ తీసుకొని ఇలాంటి సైజ్ ఉన్న ప్లేట్స్ మన నెంబర్ ఆఫ్ ప్లేట్స్ యూస్ చేసుకోవడం వల్ల కెపాసిటీ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే యాక్టివ్ మెటీరియల్. యాక్టివ్ మెటీరియల్ అంటే ఇక్కడ మోర్ యాక్టివ్ మెటీరియల్ అనేది ఉంటాయి, అంటే ఎక్కువ రియాక్టివ్ ఉంటాయి. మనం తీసుకునే ఒక ప్లేటింగ్ ఏదైతే ఉంటుందో, అంటే లెడ్ పెరాక్సైడ్, లెడ్ ఆక్సైడ్ ఇలాంటివి ఉన్నాయి కదా, సో అక్కడ మనకు కెమికల్ రియాక్షన్లో ఎక్కువగా ఇంటెన్స్గా పార్టిసిపేట్ చేసే మెటీరియల్ అనేది ఉంటే నాకేమవుద్ది, కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, గ్రేటర్ ద కెమికల్ రియాక్షన్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద హయ్యర్ కెపాసిటీ. సో ఇదన్నమాట. ఇది క్లియర్ అమ్మా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఏదైతే నేను డిస్కస్ చేశానో ఇదే పాయింట్స్ మీకు స్టెప్ బై స్టెప్ రాస్తాను చూడండి, అంటే స్టెప్ బై స్టెప్. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకు టెంపరేచర్. సో ఫస్ట్ వన్ ఏంటంటే టెంపరేచర్. సో ఈ టెంపరేచర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకు, సో బ్యాటరీస్ give their best capacity near normal room temperature. నార్మల్ టెంపరేచర్ ఉన్నప్పుడు బ్యాటరీస్ అనేది బెస్ట్గా ఉంటాయి అన్నమాట. నార్మల్ రూమ్ టెంపరేచర్ ఎంత ఉండదు అంటే 27 డిగ్రీ సెంటిగ్రేడ్, అది గుర్తుపెట్టుకోండి, నార్మల్ రూమ్ టెంపరేచర్. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు రూమ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అంటే వెరీ హై టెంపరేచర్ అయింది అనుకోండి. ఆ వెరీ హై టెంపరేచర్ అంటే ఎలాగా, గ్రేటర్ దాన్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఇదేమవుతుంది, రెడ్యూస్ లైఫ్ అండ్ మే పర్మనెంట్లీ డ్యామేజ్ ద బ్యాటరీ. సో ఇదేమవుతుంది అంటే నాకు ఎప్పుడైతే టెంపరేచర్ 40 డిగ్రీస్ కన్నా ఇంక్రీజ్ అయిందో ఏమవుతుంది, ఈ యొక్క లైఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. దేని యొక్క లైఫ్, బ్యాటరీ యొక్క లైఫ్. ఓకేనా, సో అదేవిధంగా లో టెంపరేచర్ ఈ యొక్క లో టెంపరేచర్ ఏం చేస్తుంది, రెడ్యూస్ డెలివర్డ్ కెపాసిటీ టెంపరర్లీ. ఓకే, ఇది టెంపరేచర్ గురించి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రేట్ ఆఫ్ డిశ్చార్జ్. సెకండ్ పారామీటర్ ఏంటంటే నాకు రేట్ ఆఫ్ డిశ్చార్జ్. ఈ యొక్క రేట్ ఆఫ్ డిశ్చార్జ్ గురించి వస్తే ఇక్కడ మనం ఏమన్నాం, రేట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది హయ్యర్ రేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఉంది అనుకోండి, నాకేమవుతుంది, కెపాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో హయ్యర్
discharge rates, higher discharge rates produce higher discharge rate produce lower effective capacity, lower effective capacity. ఓకేనా. సో అదేవిధంగా స్లోయర్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో చూసాం కదా, ఒకవేళ స్లోయర్ డిశ్చార్జ్ ఉందనుకోండి, సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ హైయర్ డిశ్చార్జ్ ఉంటేనేమో దాని కెపాసిటీ డిక్రీజ్ అయింది, అదే స్లోయర్ డిశ్చార్జ్ ఉందనుకోండి దాని కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో స్లోయర్ డిశ్చార్జ్ యూజువల్లీ delivers more ampere hours. ఓకేనా. సెట్ దా క్లియర్. సో నెక్స్ట్ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్. density of the electrolyte, density of the electrolyte. సో ఇక్కడ మనం డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ చూసుకుంటే, సో ఇక్కడ చూడండి హయ్యర్ యాసిడ్ డెన్సిటీ, హయ్యర్ యాసిడ్ డెన్సిటీ ఇదేమవుతుంది, ఇట్ ఇంప్రూవ్స్ కెమికల్ రియాక్షన్, ఇట్ ఇంప్రూవ్స్ chemical reaction, so chemical reaction and increases the capacity, సో ఇదన్నమాట డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అంటే. సో జనరల్గా మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ ఏంటంటే H2SO4 అనేది తీసుకుంటాం. ఓకేనా. సరే. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఇక్కడ నాకు ఫైనల్ వోల్టేజ్ ఎట్ డిశ్చార్జ్, ఫైనల్ వోల్టేజ్ అట్ డిశ్చార్జ్. సో ఇదేంటిది కట్ ఆఫ్. సో ఫైనల్ వోల్టేజ్ ఆఫ్ డిశ్చార్జ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నాకేంటంటే ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే, so the lower the voltage, the lower the allowed cutoff voltage, the more capacity you can extract, but deep discharge shortens the life, ఓకేనా. సో ఇది లోయర్ ద అలౌడ్ కట్ ఆఫ్ వోల్టేజ్, ద మోర్ కెపాసిటీ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్, బట్ ఇదేం చేస్తుంది అంటే మనకు దానికి లైఫ్ టైం తగ్గించేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ప్లేట్స్. సో ద నెంబర్ అండ్ ఏరియా ఆఫ్ ప్లేట్స్ అని చెప్తా రాసుకున్నాం. సో నెంబర్ అండ్ ఏరియా ఆఫ్ ప్లేట్స్. సో ఇక నాకు ఒక బ్యాటరీ యొక్క కెపాసిటీని ఎఫెక్ట్ చేయాలి అంటే ఏమేమి ఎఫెక్ట్ చూపిస్తాయంటే ఇక్కడ నాకు, సో మనము మోర్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ తీసుకుంటాం జనరల్గా. సో మోర్ ప్లేట్స్ ఆర్ గ్రేటర్ యాక్టివ్ సర్ఫేస్ ఏరియా, ఇదేం చేస్తుంది, మోర్ ప్లేట్స్ గ్రేటర్ సర్ఫేస్ ఏరియా ఏం చేస్తుందంటే హై కరెంట్ క్యాపబిలిటీ అండ్ హై కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే హయ్యర్ కరెంట్ capability
అండ్ హయ్యర్ కెపాసిటీ. ఓకేనా? సో మనం తీసుకునే మోర్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ మోర్ సర్ఫేస్ ఏరియా ఏం చేస్తుందంటే హై కరెంట్ క్యాపబిలిటీకి హై కెపాసిటీకి బెనిఫిట్ అవుతుంది అన్నమాట ఇది. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి అంటే అమౌంట్ కండిషన్ ఆఫ్ యాక్టివ్ మెటీరియల్. సో అమౌంట్ అండ్ కండిషన్, అమౌంట్ అండ్ కండిషన్ ఆఫ్ యాక్టివ్ మెటీరియల్. సో ఇదేం చెప్తుందంటే నాకు, సో మనం ఏదైతే ప్లేట్స్ తీసుకుంటామో దాని యొక్క షెడ్డింగ్, దాని యొక్క సల్ఫేషన్, మనము ప్లేట్ డిగ్రేడేషన్ అంటారు అన్నమాట. ఆ యొక్క ప్లేట్ డిగ్రేడేషన్ అనేది లోయర్స్ కెపాసిటీ ఓవర్ టైం. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, సో ప్లేట్ డిగ్రేడేషన్ లోయర్స్ కెపాసిటీ ఓవర్ టైం. ఓకేనా? ఇక్కడ ప్లేట్ డిగ్రేడేషన్ అంటే షెడ్డింగ్, అదేవిధంగా సల్ఫేషన్ అంటాం. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈ యొక్క లాస్ట్ పాయింట్, మనం ఏదైతే మనం తీసుకునే ప్లేట్లో ఒక యాక్టివ్ మెటీరియల్ అయితే తీసుకుంటామో దాని యొక్క కెపాసిటీని బట్టి మనకేమవుతుందంటే ఈ యొక్క బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది అన్నమాట, ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అది దీని మీనింగ్. సో మనం ఏదైతే ఒక ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు తీసుకుంటామో ఆ యాక్టివ్ మెటీరియల్ తీసుకుంటాం కదా, అది మనం ఇది ఎక్కువగా తీసుకుంటే అదేవిధంగా దాని కెపాసిటీ కూడా ఏమవుతుందంటే నాకు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అది దీని మీనింగ్. ఓకేనా? ఇది క్లియర్ అమ్మా? సో ఇవి మనకేమవుతుందంటే మనం తీసుకునే ఒక బ్యాటరీ యొక్క ఫ్యాక్టర్స్ని ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఏవేవి అంటే టెంపరేచర్, రేట్ ఆఫ్ డిశ్చార్జ్, డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్, అదేవిధంగా వోల్టేజ్ ఆఫ్ డిశ్చార్జ్, మనం తీసుకునే నెంబర్ ఆఫ్ ప్లేట్స్, అదేవిధంగా మనం తీసుకునే ఒక యాక్టివ్ మెటీరియల్. సో ఇవన్నీ మనం తీసుకునే బ్యాటరీ యొక్క కెపాసిటీని ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఏడదా క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్ ఉందా?